రాత్రి 7:30 మీ ఈటీవీలో. మీరు గుడికొచ్చారు కదా, అందుకు. రాకుండా తప్పుకుందామని చూసా, కానీ అమ్మ కోసం తప్పలేదు. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యరిష్టదశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం భూతామృతం శేషానః యదనేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోధ్యాయాక్ష పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి. అక్కర్లేదు, నేనే పెట్టుకుంటాను. బాబు, బొట్టు పెట్టుకుని అమ్మవారికి పూజ చేస్తే పుణ్యం వస్తుంది, కాదనకూడదు. అంత పుణ్యం నాకొద్దులేండి. నా పుణ్యం అంతా మా అమ్మకిచ్చేయండి. ఏమన్నా కొద్దో గొప్ప మిగిలిందనుకోండి, అది మా నాన్నకివ్వండి. భలే ఉందమ్మా ఈ చోద్యం. తల్లేమో నిత్యం దైవనామస్మరణ చేయటం, కొడుకేమో కలలో కూడా ఆ దేవుడు మాట రానివ్వకపోవడం. సరిపోయింది. ఏం చేయమంటారు పంతులు గారు? ఎన్ని చెప్పినా, ఎంత మార్చాలని చూసినా వాడు వింటేగా. అయినా ఆ తల్లి ఇలాంటి వాళ్ళని ఎంతమందిని తన భక్తులుగా మార్చుకోలేదు. మీరు చూస్తూ ఉండండమ్మా, మీ అబ్బాయి కూడా త్వరలోనే ఆ అమ్మవారి జపం చేస్తాడు. నేనా? అమ్మవారి జపమా? అది చూద్దాం పంతులు గారు. ఆ క్షణం కోసమే నేను 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాను పంతులు గారు. మీరు పూజ మొదలు పెట్టండి. అలాగేనమ్మా. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ఇంద్రేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రీం దేవీముపహ్వయే శ్రీమహాదేవీ జుషతాం తాం సోస్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామేవోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజిష్టాముదారాం. ప్రాణం నా ప్రాణం నువ్వేనా, నే చూసేదంతా నిజమేనా, ఎక్కడ ఉన్నా విన్నాళ్ళు దాచుంచాడా పైవాడు, ఎగురయ్యావే నాకే ఈనాడు, ఎన్నాళ్లకు కరుణించాడు, ఎటు నుంచో ఇటు పంపాడు, ఇద్దరిని ఒక చోటుకి చేర్చాడు. ఇది నిజమేనా లేదా నేనేదో కలగంటున్నానా? కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం రాజాధిరాజాయ ప్రసజ్య సాయినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే ఆపదామ భక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రైపేదోడా, గుడిని చూసి చాలా ఏళ్లైంది, ఒకసారి చూసొద్దాం పద. సరేనన్నా. జయంతి గారు, నాకు కాస్త పనుంది, నేను వెళ్తాను. అమ్మా, ఒక్క నిమిషం. ఇవి మీ చేతికి బాగుంటాయమ్మా. పైగా ఇవి ఉంటే ఆ అమ్మవారు మీతో ఉన్నంత ధైర్యంగా ఉంటుంది. నేనంటే ఎంతిష్టం నీకు? నాకే కాదమ్మా, మీరంటే ఆ అమ్మకి ఇష్టమే, ఈ ఊరికి ఇష్టమే. అయినా
మంచి మనసున్న మీలాంటి వాళ్ళని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారమ్మా? మీలాంటి వాళ్ళు చల్లగా ఉండాలి. చిన్నమ్మగారు, ఇదిగో మీరు కూడా వేసుకోండి, బాగుంటుంది. నువ్వే వెయ్యి భవానీ. అమ్మా అమ్మా, నేను వెళ్ళాల గుడిని చూసొస్తాను. అమ్మా మీరు కూడా వేసుకోండి. ఏయ్, ఆ మట్టి గాజులు నాకొద్దు, నేను వేసుకోను. వేసుకుంటే మంచి జరుగుతుందమ్మా. ఆ మంచేదో నీ దగ్గర పెట్టుకో. ఇంద్రాణి, అలా అనకూడదమ్మా. అమ్మవారి దగ్గర పెట్టిన గాజులు వేసుకోమ్మా, మంచిది. అత్తయ్య, ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు. మీ పిచ్చి నమ్మకాలు నా మీద రుద్దకండి. పెద్దోడా, దీని ఎవరం కనుక్కోమన్నాను కదా, ఎంతవరకు వచ్చింది? మొత్తం కనుక్కున్నానన్నా. ఈ గుడికి చుట్టుపక్కల 1000 ఎకరాలున్నాయి. ఎకరానికి చీప్గా 2 కోట్లు వేసుకున్న 2000 కోట్లు నాన్నా. అబ్బో, లెక్క ఆకాశాన్ని తాకింది కదరా. ఇదంతా బయటి ప్రపంచానికి నాన్నా, అందరికీ తెలిసిన లెక్క. కానీ ఎవ్వరికీ తెలియని లెక్క ఏంటంటే, ఈ మట్టిలో ఇరిడియం ఉంది నాన్నా. ఏంట్రా అది? ఏదది? ఇరిడియం నాన్నా. ఏదో ఒకట్లే. ఇది ఇందాక నువ్వు చెప్పిన లెక్క కంటే పెద్దదా? పెద్దదే నాన్నా. ఆ లెక్కతో ఇంకో 10,000 ఎకరాలు 10 సార్లు కొనొచ్చు. దాని విలువ మన ఊహకే అందదు నాన్నా. అబ్బో, అయితే అది మన చేతికొస్తే నేను రాజకీయాల్లోకి వెళ్ళగలనంటావా? వెళ్ళడమేంటి నాన్నా? శాసిస్తావు. ఆ రాజకీయాలే నీ కాళ్ల కిందికొస్తాయి. కాబోయే కింగ్వి నాన్నా నువ్వు. అయితే నువ్వేం చేస్తావో, ఎలా చేస్తావో నాకు తెలీదు. నీ అత్త కూతురితో నీ తమ్ముడి పెళ్ళయ్యేలోపు ఇది మన సొంతం కావాలి. గుర్తుపెట్టుకో, ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. అలాగే నాన్నా, నేను చూసుకుంటాను. ఊరికే వదిలేస్తానా? పోయిన ఆస్తికి 10 రకాల వడ్డీలేసి మరీ లాక్కోను.